పరశురాముడు అసలు ఆయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారం అది. అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు, ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చిన అవతారం. గాధి అని ఒక మహారాజు. ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె, ఒక్కతే కుమార్తె, ఆయనకి కొడుకులు లేరు. ఆమె పేరు సత్యవతి. ఆమె సుగుణాల రాశి. అందుకని ఆమెను వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు. భృగువు, రుచీకుడు, ఇది బ్రాహ్మణుల యొక్క వంశం. ఆ గాది మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు. రుచీకుడు వెళ్ళి గాదిని అడిగాడు, నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. ఇస్తే గాది మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకుడికిచ్చి వివాహం చేశాడు. ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అలా ఉన్న కాలంలో ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు. రుచీకుడు భృగువు కొడుకు కదూ. వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మామగారికి. సంతోషించాడు భృగువు. అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగాడు. నాకు కొడుకు కావాలి, మా నాన్నగారికి కొడుకు కావాలి. వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన 2 చెరువులు ఏర్పాటు చేశాడు. చెరువులు అంటే ఏదో నీళ్లు తగ్గిన చెరువులు అనుకోకండి, హవిష్యపాత్ర అంటారు. హవిష్యపాత్ర అంటే హోమం చేసేటప్పుడు వండినటువంటి హవిష్యాన్నం. ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా 2 పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు. వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది.